దేవుని పరిచర్యలో వాడబడాలంటే డబ్బు, జ్ఞానము, చదువు, బలము ఇవేం అవసరం లేదు. సమర్పించుకునే హృదయం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, తగ్గింపు మనసు కలిగి దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే దేవుడు తప్పకుండా అట్టి వారిని పరిచర్యలో వాడుకుంటాడు. ఉదాహరణకు మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలను తన బలాన్ని బట్టి విడిపిద్దామనుకున్నాడు. కానీ మిద్యానుకు పారిపోయాడు ఫరోకి భయపడి. తను ఇజ్రాయేలు ప్రజలను కాపాడలేకపోయాడు. కానీ మిద్యానులో దేవుడు దర్శించి అతని గొప్పగా వాడుకున్నాడు. కారణం ఏంటిదంటే దేవుడు తనను పిలిచినప్పుడు తన బలహీనతను దేవునికి తెలియజేశాడు. తగ్గింపు మనసు కలిగి ఉన్నాడు, దేవుని మాటకు విధేయత చూపినాడు. అందుకనే దేవుడు మోషేను లక్షలాది మంది ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి రక్షకుడిగా వాడుకున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను నీకు తెలియజేస్తున్నానంటే, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే దేవుడు నిన్ను నమ్మేలా నీ జీవితం ఉండాలి. అట్లా ఉన్నట్లయితే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు తన పరిచర్యలో. కాబట్టి దిగులు పడకు, దేవుడు నీ పట్ల కూడా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమేన్.